జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు, కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు, మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది
ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి, కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి, కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి, కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి, నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు, అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోట్లు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి, లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. ఇక 2025వ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ ఒక సంవత్సరంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చేసి 2025 మార్చి 30వ తేదీ మీ ఒక వ్యయస్థానానికి వచ్చి సంచారాన్ని చేయబోతున్నారు. అంటే ఏలనాటి శని అనేది ప్రారంభమవబోతున్నది. ఇక గురువు గారు చూసుకుంటే 2025 మే 13వ తేదీ వరకు వృషభ రాశి, అంటే మే 13వ తేదీ వరకు మీకు గురుబలం అనేది ఉంటున్నది. మే 13వ తేదీ తర్వాత ఈ ఒక తృతీయ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. అంటే తృతీయ స్థానంలో మీకు గురు భగవానుడు పూర్తిగా చెడు లేదు, పూర్తిగా శుభుడు కాదు, అంటే మిశ్ర ఫలితాలని ఇస్తున్నాడు. అది ఎలా అని మీకు వీడియోలో చెప్తాను. తర్వాత రాహు కేతులు వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా రాహువు 2025 మే 18వ తేదీ తర్వాత మీ లాభస్థానానికి రాబోతున్నాడు. ఇక కేతుని చూసుకుంటే పంచమ స్థానం అంటే సింహరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి శని గ్రహ గురించి మనం చూసుకున్నట్లయితే శని భగవానుడు వ్యయస్థానంలో సంచారం చేయబోతున్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక శని అనేది ఏలనాటి శని ప్రారంభమవుతున్నది. ఈ ఏలనాటి శని వ్యయస్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు, శని ఒక రాశికి వచ్చినప్పుడు ఒకలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు కర్మానుసారంగా. 12వ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, జన్మ రాశికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, ద్వితీయ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, తృతీయానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు. ఇప్పుడు వ్యయస్థానానికి వస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్య రీత్యా సమస్యలు తలెత్తే సూచనలు ఉంటాయి. కొద్దిగా శారీరకంగా బరువు తగ్గడం లాంటిది, లేదా ఒక టైర్డ్నెస్, ఎందుకో చాలా టైర్డ్గా ఉంది, నేను పడుకోవాలనిపిస్తూ ఉంటుంది అని అనుకోవడం లాంటిది. తర్వాత ఖర్చులు పెరగడము. బిజినెస్లో కావచ్చు, ఈ ఒక సమయంలో బిజినెస్ వైజ్ ఎక్స్పాన్షన్ చేయాలి అనేది మాత్రం తగ్గించుకోండి. తర్వాత జాబ్ చేంజ్ చేయాలి అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మీ ఒక దశమాధిపతి వ్యయస్థానానికి రాబోతున్నాడు. ఈ ఒక సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అంటే అది జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మేషరాశి వాళ్ళు నైట్ టైం జర్నీస్ అవాయిడ్ చేయండి.
రాత్రిపూట ప్రయాణాలు మీరు మానుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో మీకు ఏదో ఒకటి లాసెస్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎనర్జీ లాస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. మొత్తానికి ఒక లాస్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా కొద్దిగా నిద్ర రాకపోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఒక సమయంలో. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ మాత్రమే ఉంటుంది ఈ 12వ స్థానంలో శని వచ్చినప్పుడు. జాబ్ లాసెస్ కావచ్చు, బిజినెస్లో లాసెస్ కావచ్చు, ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, ఎనర్జీ లాసెస్ కావచ్చు, లేదా మీ ఒక పేరు అనేది దానికి సంబంధించిన రెప్యుటేషన్కి సంబంధించిన లాసెస్ కూడా కావచ్చు. తర్వాత గురువు గారిని మనం చూసుకుంటే తృతీయ స్థానంలో వచ్చాడు. ఈ తృతీయ స్థానం అంటే ఏంటి? కమ్యూనికేషను, ఈ నైబర్స్కి సంబంధించింది కావచ్చు. తర్వాత మీ ఒక సిబ్లింగ్స్ సంబంధించింది కావచ్చు. తర్వాత మనకి ప్రయాణాలు షార్ట్ టైమ్ జర్నీస్ అని అంటాం కదా, షార్ట్ జర్నీస్, వాటి గురించి మనము ఈ ఒక తృతీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. సో మనము ఫాస్ట్గా మూవ్ అవుతున్నామా లైఫ్లో, అది ఎలాంటిదైనా కావచ్చు. తృతీయ స్థానం బలిష్టంగా ఉంటేనే మనకి ఫాస్ట్గా మూవ్ అవ్వడము, ఈ నడిచేటప్పుడు కూడా వాకింగ్ స్టైల్ కూడా మనకి ఈ తృతీయ స్థానం నుంచే మనం తెలుసుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత నైబర్స్తో ఎలా ఉంటుంది, తర్వాత మీడియా రంగం, మీడియాది కూడా మనం తృతీయ స్థానం, పబ్లిక్ స్థానం అని అంటాం. అలాంటి స్థానానికి గురువు వస్తున్నాడు. కాబట్టి గురువు ఇప్పుడు ఏ దృష్టి పైన మనకి పెడుతున్నాడు, ఏ రాశుల పైన దృష్టి పెడుతున్నాడు? ఇప్పుడు మీ తృతీయ స్థానంలో కూర్చొని సప్తమాన్ని చూస్తున్నాడు. తర్వాత మీ ఒక నవమాన్ని చూస్తున్నాడు. పంచమ దృష్టితో గురువు మిథున రాశిలో కూర్చున్నాడు. తృతీయ స్థానంలో మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల పంచమ స్థానం, అంటే మీ రాశి నుంచి సప్తమ స్థానంని చూస్తున్నాడు. తర్వాత మనకి మీ రాశి నుంచి నవమ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు. తర్వాత మీ ఒక లాభస్థానాన్ని గురువు కూర్చొని నవమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి గురువు నుంచి పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. మ్యారేజ్ లైఫ్లో ఒత్తిడులు తగ్గుతాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు వస్తాయి. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు. ఎందుకంటే మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే నవమ స్థానం ఏదవుతుంది? ధనస్సు రాశి. నవమాధిపతినే నవమ స్థానాన్ని చూస్తున్నాడు. అందులోన దేవ గురు బృహస్పతినే నవమాధిపతి నవమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ధర్మపరంగా ఎవరైతే బాగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. సో స్పిరిచువల్గా ఎవరైతే వెళ్తూ ఉంటారో ఈ ఒక సమయం ఇది దిస్ ఈస్ ద ప్లస్, దిస్ ఈస్ ద టైం, దిస్ ఈస్ ద రైట్ టైం. సో దేవతా దర్శనము, ధర్మానికి సంబంధించినది, టెంపుల్లో పనిచేసే అర్చకులు కావచ్చు, దేవుళ్ళకి సంబంధించిన విషయంలో ఎవరైనా పనిచేస్తూ ఉంటారు, ఫోటో వర్క్స్ కావచ్చు, దేవుడి గుడిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పురోహితులు కావచ్చు, తర్వాత జ్యోతిష్యులు కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మార్కెటింగ్ పని చేసేవాళ్ళు కావచ్చు, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్లస్గా మారుతుంది. చాలా చక్కని ఫలితాలు వస్తాయి. గురువు నుంచి చాలా బాగుంటుంది. పైగా లాభస్థానాన్ని చూస్తున్నాడు నవమ దృష్టితో, సప్తమ దృష్టితో నవమ స్థానాన్ని. సో గురువు నుంచి మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. అయితే 12వ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి లాసెస్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ డబ్బు జాగ్రత్త, మీ ఉద్యోగం విషయంలో జాగ్రత్త, బిజినెస్ విషయంలో జాగ్రత్త. ఇతరులు నమ్మి మోసపోకుండా ఈ షూరిటీ సంతకాలు, ఈ ప్రాపర్టీ రిలేటెడ్ మీరు ఏమైనా కొత్త ప్రాపర్టీ కొనుగోలు, ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలని అవాయిడ్ చేయండి. తర్వాత పంచమ స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ పంచమ స్థానం అంటే ఏంటి? సంతాన స్థానము. తర్వాత ఈ ప్రేమికులు ఉంటారు కదా, లవ్ రిలేటెడ్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళు, తర్వాత మన బుద్ధి కౌశలం ఎలా ఉంటుంది, క్రియేటివ్ థాట్స్ ఎలా పనిచేస్తాయి, తర్వాత షేర్ మార్కెట్కి సంబంధించింది కూడా మనం 5th హౌస్ నుంచి చూస్తాం. అలాంటి 5th హౌస్లో కేతు వచ్చాడు అంటే కొద్దిగా ఆల్రెడీ ప్రేమించుకుంటున్న వాళ్ళు, సో వాళ్ళకి బ్రేకప్ లాంటివి జరగడము, వాళ్ళ మధ్య గొడవలు, డిస్టర్బెన్సెస్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ నుంచి మోసపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే వ్యయస్థానంలో కూడా శని వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత సంతానం రీత్యా కొద్దిగా ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా మేషరాశి వాళ్ళకి కాస్త మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. సో కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము, కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడం ప్రతి శనివారం నల్ల నువ్వులు బెల్లం కలిపి ఉంటలు చేస్తారు. వాటిని ఆవులకి తినిపించడము, ఈ ఒక బీర్వా లాంటివి, ఇనుపుతో చేసిన బీర్వా లాంటివి వృద్ధాశ్రమాలకి
మీరు ఇచ్చుకోవడం లాంటిది చేసుకోవడము చాలా మంచిది. ఈ సమయంలో దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళి దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్త చరిత్ర చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరుని తలుచుకొని మొదలుపెట్టండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.